సోమవారం రోజున అయోధ్యలో శ్రీరాముల వారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని రామవరం రోడ్లో గల రామాలయంలో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు భక్తులచే మహాపాలాభిషేకంతో పాటు సుప్రభాత సేవ, అఖండ శ్రీరామ సంకీర్తన పఠనం, భజనలు, కోలాటాలు, అన్నప్రసాద వితరణ, సాయంత్రం దీపాలంకరణ సేవ కార్యక్రమాలు నిర్వహించబడును. కావున భక్తులు ఆవుపాలతో వచ్చి అభిషేక కార్యక్రమంలో పాల్గొని శ్రీరాముని కర్ణ కటాక్షలకు పాత్రులు కాగలరని ఆలయ కమిటీ తెలిపారు. అయోధ్యలో రామ జన్మభూమిలో ఆ జగదభిరాముడు కోదండ రాముడి యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకొని హుస్నాబాద్ పట్టణంలోని రామారావు రోడ్డు గల శ్రీరామ ఆలయంలో మరి పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. మరి సోమవారం రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో భాగస్వామ్యం కావాల్సిందిగా హుస్నాబాద్ పట్టణ ప్రజలందరికీ పిలుపునిస్తున్నాం. పురభారత సేవతో మొదలైనటువంటి కార్యక్రమం మరి సహస్ర శ్రీరామ నామ సంకీర్తన పఠనాలతో మరి కోలాటాలు, భజనలు, మరి అన్న దాన కార్యక్రమాలు, ఇలా పలు రకాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. మరి అందరూ కూడా సామూహికంగా ఇండ్లలో కాకుండా మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ బృహత్తర కార్యక్రమాల్లో పాల్గొని ఆ శ్రీరాముని కరుణ కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా మన పట్టణ ప్రజలందరినీ, గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలందరినీ కోరుతున్నాం. రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఆలయంలో ఆవు పాలతో అభిషేకాలు జరపబడును. 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఆవు పాలతో అభిషేకం చేయబడును. భక్తులు అధిక సంఖ్యలో రాగలరు. ఇటువంటి అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలి. తప్పకుండా ఆవు పాలు పట్టుకొని వచ్చి అభిషేకం చేయించగలరని. రేపు ఉదయం 6 గంటల నుండి భజనలు మొదలవుతాయి సీతారాముల గుళ్ళో, కాబట్టి భక్తులందరూ రాగలరు. అలాగే మళ్ళీ ఆడవాళ్ళతోని కోలాటాలు మరియు భజన వాళ్ళతోని భజనలు, సంకీర్తనలు ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు జరపబడును. కాబట్టి అందరు భక్తులు వచ్చి పాల్గొనగలరని మనవి. సీతారామచంద్రస్వామి ఆలయంలో అయోధ్య శ్రీ సీతారామచంద్ర విగ్రహ ప్రతిష్ట కాబట్టి పురస్కరించుకొని మన సీతారాముల ఆలయంలో అన్ని ఏర్పాట్లు అద్భుతంగా తయారు చేసినాము. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా సౌకర్యాలు కల్పించినాము. మరియు LED స్క్రీన్ ద్వారా అయోధ్య నుండి లైవ్ వస్తుంది. అందరూ భక్తులు పాల్గొనగలరని మా యొక్క మనవి. ఉదయమే స్వామివారి సుప్రభాత సేవ అనంతరం మూలమూర్తులకు అభిషేకం, తదనంతరం ఉత్సవమూర్తులకు భక్తులందరి చేత పాలాభిషేకం చేయించబడును. ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటి నుంచి వెళ్ళి ఆవు పాలు తీసుకుని వచ్చి ఆ రామనామాన్ని జపిస్తూ స్వామివారికి స్వయంగా అభిషేకం చేసుకునేటువంటి మహద్భాగ్యాన్ని రేపందరం కూడా మనందరం కూడా పొందవచ్చును. ఎందుకనగా రామనామమే తారక మంత్రం. 3 సార్లు రామ 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 అని స్మరించినట్టయితే దాన్ని తారక మంత్రం అంటారు. మంత్రం అనగా సిద్ధింపయ్యేనది, తారక మంత్రం అనగా తరింపయ్యేనటువంటిది.